ఎక్కడైతే హృదయశుద్ధి లేదో, పరిపూర్ణమైన పాపక్షమాపణ జరగలేదు, అక్కడ మత్సరమును, వివాదమును తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఒకవేళ మనం పసిగట్టలేదనుకోండి, వాళ్ళు మన జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంటారు. ఏ రకంగా అంటే ఇలాగే మనము కూడా పనిచేసేటట్లు. అందుకే యాకోబు కూడా ఏమంటాడంటే, మీ హృదయంలో సహింపవలనవి కాని సంగతులు ఉంటే, మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే నువ్వు దేని విషయంలో అసూయపడుతున్నావు? అందరినీ ద్రాక్ష పళ్ళు పులుపు అంటారు. ఇప్పుడు సాతాను ఎప్పుడూ కూడా ఇలాంటి వాడే. ఎందుకంటే వాడికి ఏ ఘనత అయితే లేదో ఆ ఘనత విషయంలో వాడు అసూయపడుతుంటాడు. వాడికి ఏ అధికారము, శక్తి సామర్థ్యాలు లేవో వాటి విషయంలో వాడు అసూయపడ్డాడు కాబట్టే వివాదాన్ని రేపుతూ ఉంటాడు. అందుకే వాడు సత్యములకు విరోధంగానే ప్రవర్తిస్తాడు. సత్య విరోధులు కూడా అంతే. వాళ్ళు జ్ఞానమును బట్టి నడుచుకోలేదు. ఎందుకంటే వాక్యములో కేవలము బుద్ధికి సంబంధించిన సంగతులు మాత్రమే ఉండవు, జ్ఞానానికి సంబంధించి కూడా ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం అంటే నాలెడ్జ్, విజ్డమ్ అంటాం. ఇప్పుడు నాలెడ్జ్ అనేది అవసరమే, ఎందుకంటే వాక్యంలో ఉన్న సంగతులు మనకు తెలియాలి. ఆ సంగతుల వెనకాల ఉన్న సంగతి ఏంటి అంటే జ్ఞానము. అది మానవులుగా మనం సంపాదించుకోలేము. అది కేవలము దేవుడు తాను ఎంచిన వారికి, ఇష్టపడిన వారికి, ఆయన ప్రేమించిన వారికి మాత్రమే దయచేస్తాడు. ఈ జ్ఞానం ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఉంటుంది. సో ఈరోజు పరిశుద్ధ గ్రంథం అంతా మన చేతిలో ఉన్న మనము దానికి సంబంధించిన బుద్ధి బలాన్ని సంపాదించుకుంటున్నాం, అంటే నాలెడ్జ్ని సంపాదించుకుంటున్నాం. ఈ నాలెడ్జే అపవాది ఉపయోగించుకుంటాడు. ఈ సత్య విరోధులు ఎప్పుడూ కూడా నాలెడ్జ్ని బేస్ చేసుకుంటారు. ఎందుకు అంటే అపవాదికి కూడా అంతవరకే ఉంది. వాడు జ్ఞానాన్ని అనుసరించడం. ఎందుకంటే జ్ఞానము దేవుని సంబంధమైన ఒక క్వాలిటీ కాబట్టి, ఒక లక్షణం అది. ఇప్పుడు పరిశుద్ధులు ఎందరైతే ఉన్నారో వాళ్ళు దేవుని సంబంధమైన ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పుడు ఈ బుద్ధి బలము కలిగిన వాళ్ళు చేస్తున్న మత్సరముతో కూడిన వివాదములను ఆటంకిస్తుంటారు. అందుకే సత్యమునకు అసత్యమునకు యుద్ధం జరుగుతుంటుంది. అయితే సత్య సంబంధులు ఎప్పుడూ కూడా మత్సరమును, వివాదమును కలిగి ఉంటారు. సత్య విరోధులు అయితే ఏం చేస్తారంటే సత్య సంబంధమైన వాళ్ళని వాళ్ళు దూషిస్తారు, హేళన చేస్తారు. వాళ్ళ విషయంలో వీళ్ళు తప్పుగానే తాత్పర్యమును తీసుకొచ్చి నింద వేయడానికి చూస్తారు. కారణం ఏంటంటే నాలెడ్జ్ అనేది లిమిటెడ్. అంటే అది నీ మానసిక శక్తి ఎంత ఉందో దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది మానసిక శక్తి. దాన్ని వాళ్ళు ఒకవేళ తక్కువ స్థాయిలో ఉపయోగించుకుంటున్నప్పుడు వాళ్ళకు అసూయలు, వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాక్యమును మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాక్యం యొక్క సందర్భం ఏంటి, అసలు ఆ భాష ఏంటి, భాష వెనకాల ఉన్న అర్థం ఏంటి, దీని అంతటినీ కూడా పరిశీలన చేసి దేవుని జ్ఞానముతో దాన్ని ప్రకటించవలసి ఉంది. అలా ప్రకటించలేని వారందరూ కూడా మత్సరము కలిగిన వారే వివాదం సృష్టిస్తారు. వీళ్ళే ఎక్కువగా ఏం చేస్తుంటారంటే తర్కమును చేస్తూ ఉంటారు, తర్కమునకు ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి బలము దైవజ్ఞానం కంటే గొప్పదనుకుంటారు. దైవజ్ఞానం కలిగిన వారు ఎప్పుడూ కూడా నెమ్మది కలిగి ఉంటారు. సత్యమును ప్రకటించే విషయంలో వాళ్ళు ముందుకు పరిగెడుతుంటారు.